వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనకు అతిపెద్ద యూనివర్సిటీ అంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ ఉద్యమాల గడ్డ కూడా అని అంటారు. ఇక్కడ నుండి చాలామంది మేధో వర్గాలు కూడా వచ్చారు. అలాంటి యూనివర్సిటీలో ఇప్పుడు చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, గత గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వీసీలను అయితే చేంజ్ చేశారు. వీసీలు చేంజ్ చేసినప్పటికీ మరి డెవలప్మెంట్కి ఎంత కేటాయించారనే విషయాల మీద మనమైతే మాట్లాడదాం. జోగు నరేందర్ జేఏసీ విద్యార్థుల ప్రెసిడెంట్ అయితే మనతో అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఓయూ ఇప్పుడైతే ఏదైతే వీసీలను అయితే చేంజ్ చేశారు, ఏదో డెవలప్మెంట్ అయితే ఉంది, ఏదో చేంజెస్ అయితే ఉంది. గవర్నమెంట్ అయితే మారింది, గత గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి చేంజెస్ అయితే అవుతున్నాయి తెలుస్తూ ఉంది. మరి ఏ విధమైన ప్రభావితం కలుగుతూ ఉంది ఓయూ మీద? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను అయితే నిన్నటితోపటి వాళ్ళ పదవీ కాలం అనేది ముగియడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే నిన్న సాయంకాలం ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది. సో ప్రభుత్వం పోయినప్పటి నుంచి గిట ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రభుత్వం పోవంగానే, ఎప్పుడైతే ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించిన అసలు రిపోర్ట్ ఏందని చెప్పి తీసుకోవడం జరిగింది. ఒక 15 డేస్లోనే ఇదంతా జరిగిపోయింది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను ప్రతిదీ దానికి సంబంధించిన మొత్తం ఓవర్వ్యూ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందని చెప్పి మేము చెప్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం ఆగింది ఈ వ్యవస్థ అనేది. సో కాబట్టి ఎలక్షన్స్ తర్వాత అనేక మార్పులు ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో జరగడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాదన్న, ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ లేకుంటే మంత్రులు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన దాఖలాలు కనబడలే. మరి ఇప్పుడు వచ్చి వీళ్ళు దాదాపుగా 5 సంవత్సరాల పైచికే 5 నెలల పైచికే అయింది. 5 నెలల పైచికే అయింది. ఈ 5 నెలల నుండి కూడా మరి యూనివర్సిటీకి రాలేదు, మరి సమస్యలు ఏందని ఒక కమిటీ వేశారని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి రాలేదు. కనీసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే బాగుండని కొంతమంది విద్యార్థి వర్గాలు. లేదండి, తప్పు అది. ఇక్కడే అల్యూమిని అయినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఆయన మంత్రి అయిన వెంటనే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు ఆయన రావడం జరిగింది. వచ్చి 2-3 గంటలు ఇక్కడ ఉండి ఆయన చదువుకున్నటువంటి ఆ రోజులను కానీ ఆయన జ్ఞాపకాలను కానీ యూనివర్సిటీలో అప్పుడు ఎట్లుండే పరిస్థితి ఏంది, అప్పుడున్న భావజాలాలు ఎట్లుండేవి అని చెప్పి మా అందరితోటి కానీ డిస్కస్ చేయడం జరిగింది. అదే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వీసీ రవీందర్ యాదవ్ కానీ అనేక మంది ప్రొఫెసర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన దామోదర్ రాజనరసింహ గారి ఫాలోవర్స్ అనేక విద్యార్థులతోటి ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. సో ఆయన అనేక హామీలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో అనేక మార్పులు తీసుకొస్తాము, యూనివర్సిటీలో దశ మారుస్తామని చెప్పి కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. సో దామోదర్ రాజనరసింహ గారు ఇంతకుముందుకు ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి రుణపడి ఉండమని చెప్పి మాకు చెప్పిండు. సో మా అల్యూమిని గిట్ అక్కడ ఉంది. సో కాబట్టి తప్పకుండా మాకు ఏ సమస్య ఉన్నా సరే దామోదర్ రాజనరసింహ అల్యూమిని ఉంది కాబట్టి మేము డైరెక్ట్ పోయి కలుస్తాము. మాకు తప్పకుండా రెస్పాన్స్ అవుతామని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చింది. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఈరోజు దామోదర్ రాజనరసింహ గారి మీద కానీ ఈ ప్రజాప్రభుత్వం మీద కానీ ఉందని మేము చెప్తున్నాం. ముఖ్యంగా మనకి ఓయూలో ఎటువంటి ప్రాబ్లమ్స్ చోటు చేసుకుంటా ఉన్నాయి. మొన్న చూస్తే అర్ధ నైట్ కూడా మా ఏదైతే లేడీస్ హాస్టల్ నుండి బయటకు వచ్చి వాళ్ళు వాటర్ లేవు అని సమస్యలు చెప్పుకునే తరుణం అయితే చూసాం మనం. నిజంగా అలాంటి వాటర్ లేని సమస్యలు ఉన్నాయా? నిజంగా అలాంటి రెక్టిఫై చేయడానికి ఏం చేస్తూ ఉంది గవర్నమెంట్? ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఈ సమస్య ఏదైతే ఉందో, మొన్న లేడీస్ హాస్టల్స్ దగ్గర రాత్రి ధర్నా చేసే కార్యక్రమం ఏదైతే జరిగిందో, అది ముఖ్యంగా ఎందుకు జరిగిందంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది కొవ్వు పట్టిన అధికారులు ఎవరైతుర్రో బలిసి కొట్టుకొని పనిచేయకుండా కేవలం జీతాలు తీసుకునేటువంటి అధికారుల వల్ల ఆ లోపాలు జరిగినాయి. సో కాబట్టి కరెంటు కొరత కానీ నీళ్ళ కొరత కానీ ఇది ప్రభుత్వంని బదలాం చేసేటువంటి కార్యక్రమము. మరి కేసీఆర్ గారు డైరెక్ట్ కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి బదలాం చేసే అటాక్ చేసిండు. సో కాబట్టి అటువంటిది ఏమి లేదు, బ్రహ్మాండంగా నీళ్లున్నాయి, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, బదలాం తప్ప ఇంకేం లేదు. సో అధికారులు చేసిన చిన్న చిన్న తప్పులను బదలాం చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఇటువంటిది ఇంకోసారి జరగదు, ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది కాబట్టి. సో ఇది నేను మొన్న జరిగింది, అది అధికారులు చేసిన తప్పిదమే తప్ప కరువు అనేది లేదు. ఇంకోటి అన్న, ఇప్పుడు వీసీలో ఇన్ఛార్జ్లు అయితే ఐఏఎస్ అధికారులను అయితే మొన్నదాకా పెట్టడం జరిగింది. ఇంకొకటి మనం కాకతీయ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడుకుంటాం. అక్కడ రమేష్, తాటికొండ రమేష్ అనే శివయాత్ర కూడా తీసిన పరిణామాలు చూసాం మనం. ఎందుకంతగానం అసలు అంత ఘోరంగా ఉండాల్సిన వీసీలు ఉంటున్నారా? నిజంగా అలాంటి వీసీలు మరి మనం ఓయూలో కూడా ఉన్నారా? లేకుంటే ఏ విధంగా ఉండేది మన గత వీసీ ఎలా ఉండేది? ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ ఎవరైతే ఈ వీసీలు తాటికొండ రమేష్ అని, రమేష్కి 100 రెట్లు జిరాక్స్ కాపీ తీస్తే ఎంత అయితే ఉంటుందో అంతకెక్కువ ఈ రవీందర్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీని ఎన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలో అంతకు 100% నిర్వీర్యం ఈ రవీందర్ యాదవ్ చేసిండు. మరి ఇదే కనుక చూసుకున్నట్లయితే ఇక్కడే లైబ్రరీ ఉంటుంది,
లైబ్రరీలో కనీసం సదుపాయాలు గిట్ట ఇయ్యలే, కూరగాయలు చదువుకుంటారని చెప్పి అనవసరమైన వాటి మీద ఖర్చులు చేయడం, అనవసరమైన కాంట్రాక్ట్ల మీద కమిషన్లు నొక్కడం, కాంట్రాక్ట్లు వేయడం, డబ్బులు తీసుకోవడం, అనేక ఉన్న బడ్జెట్ను మొత్తం ఆయన సొంత లాభాల కోసం యూజ్ చేసుకోవడం. ఇంకొకటి మేము తీవ్రంగా ఆరోపిస్తున్నాం ఈరోజు ఎవరిని, వీసీ రవీందర్ యాదవ్ని. వీసీ రవీందర్ యాదవ్ పైన ఈరోజు మరికొన్ని రాబోయే రోజులల్లో ఆయన మీద విచారణ కూడా జరిపించాలి, ఆయన ఆస్తుల పైన కూడా. ఎందుకంటే అనేక అక్రమాలు చేసిండని చెప్పి కూడా మేము పూర్తిగా ఆరోపిస్తున్నాం, మేము చూసినాం కాబట్టి. అనేక డబ్బులు మరి బిల్డింగ్ల పేరు మీద కానీ అనేక అనవసరమైనటువంటి ఖర్చులను పెట్టి ఆయన సొంత లాభం కోసం ఈరోజు ఆయన కాలయాపన చేయడం జరిగింది. అన్న ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఉస్మానియా నుండి అయితే దాన కిషోర్ అయితే వీసీ అయితే ఐఏఎస్ అధికారిని అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ఎలా ఉండబోతుంది, మరి ఆయనతో మీరు ఏమైనా కలిసారా, మీరు విద్యార్థులుగా కలిసి మరి కంగ్రాచులేషన్స్ కానీ ఏమైనా చేశారా, లేకుంటే ఆయన ఏ విధమైన సహకరిస్తా అని? లేదండి, ఆయన ఈ రోజే ఛార్జ్ తీసుకుండు, నిన్ననే అపాయింట్మెంట్ అయ్యింది కదా. ఓకే, సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాకపోతే అందరు విద్యార్థి సంఘాలు ఒకరి తర్వాత ఒకరు పోయి కలవడం జరుగుతుంది. ఆయనకు మరి ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఇక్కడ పనిచేసేటువంటి ఈ ఎవరైతే ఉద్యోగులు ఉంటారో నాన్ టీచింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది, ఆయనతో మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. సో ఇన్ఛార్జ్ వీసీ కాబట్టి ఆయన తీసుకురావాల్సిన మార్పులు ఆయన తీసుకొస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము. అంటే మీ స్టూడెంట్ వర్గానికి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు రిక్రూట్మెంట్ అయితే లెక్చరర్స్ అయితే అవ్వలేదు. మరి ఎలా నడిపిస్తా ఉన్నా, నిజంగా సరిపోయేంత లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మనకాడ ఉన్నారా, ఎలా అనుకోవచ్చు? మరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు ఫిలాసఫీ డిపార్ట్మెంట్ కానీ, నా లా డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ప్రొఫెసర్లు అనేటోళ్ళు రిటైర్ అయిపోయారు. రిక్రూట్మెంట్ చాలా అవసరం ఉన్నది. ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అయ్యి పిహెచ్డీలు కంప్లీట్ చేసి రెడీగా ఉన్న యూత్ ఉంది. కాకపోతే కావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టర్లు ఉంటే అసలు కాలయాపన చేస్తేనే విద్యార్థులు చదువుకోరు అని చెప్పి ఒక మూర్ఖపు బుద్ధితోటి కేసీఆర్ ఆ రోజు టైంపాస్ చేయడం జరిగింది. సో ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే దీని మీద ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ రిక్రూట్మెంట్ వెంటనే చేసి తప్పకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఫుల్ టు ఫుల్ 100కి 100% మరి ఈ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ జరిగితే విద్యార్థులు గిట్ట రీసెర్చ్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. మనం కూడా ఈ ప్రపంచానికి కొత్త విషయాలు అని చెప్పొచ్చు, విద్యార్థులు గిట్ట రీసెర్చ్ చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మొత్తానికి ఇది మన యూనివర్సిటీలో ఉన్న పరిణామాలు. మొత్తం అయితే గతం కంటే ఇప్పుడైతే మెరుగుపరుస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏవి చేసిన తప్పిదాలు ఇప్పుడు ఆ ప్రభుత్వాలు మేము ప్రశ్నిస్తాము, ఇప్పటికైనా కానీ మేము దగ్గరుండి అయినా చేయించుకుంటాము. దామోదర్ గారితో మేము దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సాల్వ్ చేసుకునే స్వేచ్ఛ అయితే మాకైతే ఈ ప్రజా గవర్నమెంట్లో వచ్చిందని చెప్తా ఉన్నారు.